తెలంగాణ ఏర్పాటు కాదు, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిన తీరుపైనే తమ అసహనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీజేపీ పలుకులే పవన్ నోటి నుంచి వస్తున్నాయని మరోవైపు మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ధోరణి ఇంకా మారలేదని, ఇటీవల జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణకు రావద్దని పవన్ ని ఎవరూ ఆపట్లేదు అన్నారు మహేష్ గౌడ్. ఇద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఇవాళ పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు కొత్తేం కావు. ఇవి గతంలో చాలాసార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే విమర్శించినటువంటి పరిస్థితి, కించపరిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమిత్ షా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇదేం సినిమా కాదు. విచ్చలుడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నవి. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత కళ సాకారమైంది సోనియా గాంధీ దయ వల్ల. బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతూ ఉన్నావు. ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీకు రాజకీయాల్లో అధికారం ఉంది కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, నేను ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే చెల్లదు.